స్త్రీకి ఎన్ని భోగాలున్నా, ఎన్ని భాగ్యాలున్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, కొడుకులు గల పుణ్యాత్ములే మేమి గొప్ప వ్రతము కొడుకులు గల పుణ్యాత్ములే మేమి. స్వామి భక్తుల మగు మనలని పూడు, స్వామి భక్తుల మగు మనలని పూడు, పార్వతీశ్వరు మరచిరో కొడుకులు గల. ఎన్నో జన్మల మహాపుణ్య విశేషం చేత మీ వంటి వారికి ఇల్లాలనైనాను. ఏ జన్మలో ఏ పాపం చేశాను, ఆడపుట్టుక పుట్టి అమ్మా అనిపించుకోలేకపోతున్నాను. స్త్రీకి ఎన్ని భోగభాగ్యాలున్నా సాటివారిలో తల్లైతే కదా గౌరవం స్వామి. భరించలేని ఈ వంధ్యత్వంతో నా జీవితాన్ని వదిలేయాల్సిందేనా? మీ ఓటి మహాత్ములని ఆశ్రయించినప్పటికీ నా దుఃఖం పోదా? ఎందుకంటే నాకింత భయంకరమైనటువంటి ప్రారంధం నా వెంట వస్తున్నది అని ఏడ్చింది. భార్య దుఃఖాన్ని చూడలేకపోయినాడు ఆయన. వెంటనే ఆవిడ చేయబట్టుకున్నాడు. ఆ కంటి నుండి వస్తున్నటువంటి ఆ కన్నీరు తన ఉత్తరీయంతో తుడిచాడు. మరుద్వతి, దిగులు పడద్దు. భగవంతుడు సృష్టించిన ఈ సృష్టిలో ఏ పురాణి దుఃఖపడటం భగవంతుడు చూడలేడు. కొంచెం ఆలస్యంగా భగవద్ అనుగ్రహం కలుగుతుంది. అందుకనే వేదంలో క్రియాసిద్ధి సత్వే భవతి మహతాన్నోపకరణే అని, అది మనకి బాగా తెలిసినా తెలియకపోయినా విజయ బ్యానర్ వాళ్ళు వాడుకుంటున్నారు. అంటే అర్థం ఏంటన్నారు, సంకల్ప శుద్ధి ఉంటే సంకల్ప సిద్ధి అవుతుంది అంతే. నా ఉపకరణి ఏం అక్కర్లా. చాలా వరకు మనం అనుకుంటుంటాం, నేను అనుకున్నది అవ్వలేదండి, నేను అనుకున్నది అవ్వలేదండి, నేను అనుకున్నది అవ్వలేదండి, కన్ఫర్మ్గా అవుతుంది అనుకున్నాను, అయినా బాల్చి దన్నేసింది. నువ్వు అనుకున్నది భగవంతుడు అనుకోలేదు, అందుకని అవ్వలేదు. అందుకనే తెలివిగల వాళ్ళు ఏమంటారంటే అదే అద్వైతం. మళ్ళా మేము హోట్ అనుకొని నువ్వు హోట్ అనుకొని ఇన్ని చావులు ఎందుకయ్యా? మేమేమనుకోవాలో అదే నువ్వే అనుకో, నువ్వే అనుకో. మన దగ్గరికి ఎగ్జామ్ రాయిరా అని పేపర్ ఇస్తే తెలివిగల స్టూడెంటు మీరైతే ఎట్లా రాస్తారో చూస్తాను, ఒకసారి రాసి చూడండి అని ఎగ్జామినర్కే ఇస్తాడు. కానీ మనం ఒకటి అనుకోకూడదు, మనం ఏమనుకోవాలో కూడా భగవంతుడినే అనుకో.